కోర్టు కూడా ఇవాళ అదే చెప్పింది కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది అండ్ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా అని కూడా కోర్టు అడిగింది. సో అసలు ఏంటి మీ ప్లాన్ ఏంటి, ఏం ప్రాసెస్తో వెళ్తున్నారు? మీ భూములే కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని మీరు అంటున్నారు, కాదు యూనివర్సిటీ వేనని. ఈ గందరగోళం అంతా ఏంటి? సరే, ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు అంటే పరాయి వ్యక్తుల చేతిలో, ప్రైవేటు వ్యక్తుల చేతిలో కబ్జాకు గురయ్యేటువంటి ఆస్తుల్ని 400 ఎకరాలని హైకోర్టులో కొట్లాడి ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా పట్టున్నటువంటి బలమైన లాయర్ల ద్వారా కొట్లాడి ఆ భూముల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. 2000 ఇందిరాగాంధీ గారి గురించి వద్దాం, అక్కడి నుంచి వద్దాం. 2334 ఎకరాలు, 24 ఎకరాలు ఇందిరాగాంధీ గారు తెలంగాణ సరే అప్పుడు జరిగినటువంటి ఉద్యమాలు, జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో విద్యాభివృద్ధి కోసం, అందరికీ అవకాశాలు కల్పించడం కోసం అక్కడ యూనివర్సిటీ స్థాపించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ద్వారా స్థాపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి 2324 ఎకరాలు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2003-04లో వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సరే వివిధ సంస్థలకు, ప్రైవేట్ క్రీడా సంస్థ ఐజీఎం అనేటువంటి సంస్థకి ఈ సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలు తీసేసుకొని గోపనపల్లిలో 36, 37 సర్వే నెంబర్లని యూనివర్సిటీకి అప్పజెప్పారు, బదలాయింపు చేశారు. అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రారు వై నరసింహులు అనేటువంటి రిజిస్ట్రారు, విద్యార్థులు కొంతమంది ఆ పంచనామా అంటారు, పంచనామా మీద సంతకం చేసుకొని వాళ్ళకి అప్పగించారు. ఈ భూమితో వాళ్ళకి ఆ రోజే బంధం తెగిపోయింది. నిజంగా బంధం ఉన్న వాళ్ళైతే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది బిల్లీరావు అనే వ్యక్తి ఇక్కడ ఎటువంటి క్రీడాభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు, ఎటువంటి ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియాలు కానీ అట్లా నిర్మించలేదు, కాబట్టి దీన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఒక జీవో ద్వారా. ఆయన బిల్లీరావు ఐజీఎం సంస్థ ఏం చేసింది, ప్రభుత్వం మేము 50,000 పెట్టి కొన్నాం దీన్ని అని చెప్పేసి ఏదో రకంగా ఆయన హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయిస్తే అప్పటి నుంచి ప్రభుత్వం దీన్ని కొట్లాడుతున్న సమయంలో కనీసం యూనివర్సిటీ అధికారులకు ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది, ఎస్టేట్ సెల్ ఉంటుంది, స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఉంటుంది. వీళ్ళందరూ ఉండి ఏం చేశారు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మా భూమి అని హైకోర్టులో కొట్లాడేటప్పుడు నిజంగా మీకు ఆ ప్రేమ ఉంటే ఆ భూమి మీద మీది అనే మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు, ఎందుకు ఆ పిటిషన్లో ఇంప్లీడ్ కాలేదు, అంటే ఆ పిటిషన్లో మీరు ఎందుకు జత కాలేదు? కాంగ్రెస్ పిటిషన్ ఇక్కడ శాస్త్రీయంగా అర్థమైపోయింది వాళ్ళది కాదు అని తెలిపోయింది. హైకోర్టులో కేసు బిల్లీరావు వాదించి చివరికి అటా ఇటా తీర్పనేటప్పుడు కూడా వీళ్ళు స్పందించాలి, సోయలేదు యూనివర్సిటీ అధికారులు. అదేవిధంగా సుప్రీంకోర్టులో బిల్లీరావు మళ్ళీ అప్పీల్ చేసి ఇది నాకు అన్యాయం జరిగిన పోతే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని కాపాడే విధంగా పటిష్టమైన లాయర్ని పెట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు పోయినప్పుడు కూడా వీళ్ళకి సోయి ఉండాలి, రావాలా వద్దా మా భూమని. వాళ్ళు ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదు అంటే అది ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుంది కాబట్టి మాకే వస్తుంది కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి, మీరు అవినీతి పరుల అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియా కమ్ముడు పోయారని అంటున్నా, సిబిఐ విచారణ జరపాలంటున్నా. ఎందుకంటే ఈ భూముల్ని మీరు ఉపయోగించుకోలేదు, గోపనపల్లిలో ఉన్నటువంటి భూముల్లో ఉపయోగించుకోలేదు, దాన్ని కాపాడుకోలేదు, ఆ భూముల్లో ఆకాశారమల కడితే నిద్రపోయారు. అంటే డబ్బు అప్పుడు గతంలో ఉన్న అధికారులు మొత్తం అవినీతికి పాల్పడ్డారు. లేకపోతే అప్పుడున్న విద్యార్థులు కూడా ఏముంటారు, ఇలా మహేష్ ఉన్నాడు, ఇలా బీజేపీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ పార్టీ అనుబంధ విద్యార్థి యోజన విభాగంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. సాధారణ విద్యార్థులు చదువుకొని వెళ్ళిపోతుంటారు, ప్రయోజకులు అయ్యి వెళ్ళిపోతుంటారు, ఈ రాష్ట్రంలో ఉండరు, వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటారు. అట్లా వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకొని యూనివర్సిటీ అధికారులు అవినీతి చేసి వాళ్ళు బాగుపడ్డారు. ప్రభుత్వం అప్పచెప్పిన భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎక్కడండి ఈ సర్వేలో 25వ నెంబర్ సర్వేలో 50 ఎకరాలు మైహోం రామేశ్వరరావు కట్టబెట్టిందండి. కట్టబెట్టినప్పుడు వీళ్ళంతా అడిగిపోయారండి యూనివర్సిటీ అధికారులు ఇద్దరు. ఒకసారి విద్యార్థులు తప్పులేదు, విద్యార్థులు పాపం వాళ్ళు ఏంటంటే ఈ విషయం మనది అని అంటే వాళ్ళు తెలుసుకోరు, మొత్తం విషయాలు తెలుసుకోకుండా మనదే యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. కానీ ఇందులో రాజకీయ శక్తులు అసలు విషయాలు చెప్పకుండా కొంతమంది దూరేసి తోడేళ్లు, కొంతమంది రాజకీయ తోడేళ్లు దూరేసి ఇందులో ఆ ప్రభుత్వం చేసే మంచి పని అభినందించకుండా ఆ భూముల్ని అసలు పోరాటం ఎక్కడ చేయాలండి? ఈ భూమి ప్రభుత్వం కాపాడింది, కాపాడాల్సింది ఎక్కడ? గోపాలపల్లి భూములు ఏమైందని చెప్పి రిజిస్టార్ గల్లా పట్టాలి, ఎస్టేట్ సెల్ ఉంటే వాళ్ళ గల్లా పట్టాలి, వీసీ గల్లా పట్టాలా, కాపాడదాం పని మాలాంటి వాళ్ళని తీసుకుపోవాలి. అంతేగాని అక్కడగా కొట్లాడాల్సిన చోట కొట్లాడకుండా విద్యార్థులు అక్కడ కొట్లాడమనకుండా ఇటుబాండి అని చెప్పి జనానికి ఎవరున్నారు? ఈ భూముల మీద కన్నేసిన గత కొన్ని సంవత్సరాలు 24 సంవత్సరాలుగా కన్నేసినటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా కొంతమంది వీళ్ళకి గతంలో సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో దీన్ని ఎట్లా ఒకట్లా బద్నాం చేయాలని చెప్పి ఏదో రకంగా ఉన్న బీజేపీ పార్టీ స్పష్టంగా ఉన్నాయి.
నిజంగా బీజేపీ ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకోవాలని నిద్రపోతున్నారు అధికారులారా. ఏంది గోపనపల్లి భూములు ఏమైంది, సర్వే నెంబర్ 36, 37 ఏమైందని చెప్పి వాళ్ళకి ఇప్పటికే విచారణ ప్రారంభం కావాలి. అది లేదు. ఇది ఏంటంటే ఇక్కడ 400 ఎకరాలు ఎవరు రేవంత్ రెడ్డి జేబులో పోతే అది పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ. ఇప్పుడు నాచారం కానీ మౌలాలి కానీ ఎక్కడ పారిశ్రామికలు ఉంటే అక్కడ ఆ సంస్థ ఇండస్ట్రీలకు కానీ అనుబంధ ఐటీ కానీ దాని అనుబంధ పారిశ్రామిక సంస్థలకు అప్పచెబుతుంది. ఈ ఫారెస్ట్ అది ఏం భూమి అసలు 25వ నెంబర్ దాని చరిత్ర తీస్తే పోరంబూక భూమి. పోరంబూక భూమిలో ఏ చెట్లు మొలుస్తాయి? ఆకాశ హార్మలు మొలుస్తాయా? 1, 2 వేప చెట్లు సహసిద్ధంగా ఎక్కడైనా దొరుకుతాయి. వేప చెట్లు, సర్కారు కంప, మామూలు కంప ఇవన్నీ ఉంటాయి. పాపం మూగజీవాలు అక్కడ ఉన్నాయి. మేము కాదంటారా, మేము కూడా పోయినాం, మేము కూడా వహించినాం. వాటిని కోసుకు తింటున్నారండి దొంగలు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో వేటగాళ్ళు. పాపం విద్యార్థులు చాలాసార్లు పట్టుకున్నారు, వాళ్ళు ఉరికించారు. మేము ఒకసారి పోతుంటే చాలా కార్ల కింద అడవి పందులు కూడా గతంలో ఉండి ఇప్పుడు అన్ని తినేశారు. అన్ని తినేస్తాంటే యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారు. అప్పుడు గుర్తురాలేదా జీవ వైవిధ్యం? గుర్తురాలేదా? బయోడైవర్సిటీ గుర్తురాలేదు? అప్పుడు జింకలు ఎన్ని ఉండాల్సింది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అసలు ఇలా గోపనపల్లి ఇళ్లలోకి వస్తున్నాయంటే అసలు ఆ గోపనపల్లిలోకి పోతుంటే వాళ్ళు నీళ్ళు పెడితే అసలు అది అడవి కదా. అడు జింకలు ఉండాల్సిన చోట మనుషులు ఇల్లు ఎట్టగట్టారు? అసలు మాట్లాడటానికి అసలు బుద్ధి ఉండాలి. అసలు జింకలు అడిగిపోతానంటే అది తిరిగే ప్లేస్. అది తిరిగే ప్లేస్లో నువ్వు ఇల్లు కట్టి, నువ్వు ఆకాశయార్మలు కట్టి, నువ్వు దౌర్జన్యం చేసి మళ్ళా ప్రభుత్వాన్ని కాపాడిన ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తారు? అయినా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, హైడ్రా పేరుతో చెరువులు, కుంటలు, సరస్సుల్లో అన్యాక్రాంతమైన భూములు 1000 ఎకరాలు లాక్కొచ్చారు ఆయనకి. ప్రభుత్వ భూములు, ఖరీదైన భూముల్ని నాగార్జున వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. అయితే ఆయన లక్ష్యం ఏంది? ఈ 400 ఎకరాలు కాపాడు. ఎవరి కోసం? మనకు ప్రభుత్వం కోసం, రేపటి భవిష్యత్ తరాల కోసం, ఐటీ నిపుణుల కోసం. ఐటీ పరిశ్రమ వస్తే దాని అనుబంధంగా ఉపాధి ఉద్యోగాల అవకాశాలు వస్తాయని గత ప్రభుత్వం ఏం చేసింది? ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియాకి 50 ఎకరాలతో పాటు గోపనపల్లిలో రోడ్లకు అనుమతులు ఇచ్చింది. తర్వాత పెద్ద గుట్టలు దోవేశారు. గుట్టలు దోవుతుంటే యూనివర్సిటీ అధికారులు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 25 సర్వే నెంబర్లో పెద్ద పెద్ద గుట్టలు దోవి రోడ్లు వేస్తారంటే నిద్రపోయారా? అప్పుడు గుర్తురాలేదా మీకు? జీవ వైవిధ్యం గుర్తురాలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక లక్ష్యంతో కష్టపడి కొట్లాడి తెచ్చిన భూమి మా భూమి అంటానికి సిగ్గుందా యూనివర్సిటీ అధికారులకి? దాని మీద మాట్లాడలే. అసలు దాని మీద మాట్లాడకుండా ఇలా వీళ్ళ దొంగతనం బయటపడద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆడ అధ్యాపకులు దాదాపు బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళనే రిక్రూట్ చేస్తారు. ఇక్కడ కొట్లాడే దాంట్లో ప్రధాన పాత్ర వహించేది బీజేవైఎం, బీజేపీ, ఏబీపీ నుంచి వచ్చిన అధ్యాపకులు లేకుండా వాళ్ళే రెచ్చగొడతారు. అక్కడ రెచ్చగొట్టి విద్యార్థులు పాపం కల్మషం లేని మనుషులు. విద్యార్థులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి కల్మషం లేదు, కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళకు విషబీజాలు నాటి ఇగో ఇక్కడ తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చెప్పి ప్రచారం చేసి మన సామెత, మోటి సామెత ఉంది కదా, నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం కూడా ప్రపంచం మొత్తం చుట్టొచ్చిందట. అట్లా ఈ విధంగా రేవంత్ రెడ్డి కష్టపడి కొట్లాడి ప్రభుత్వం స్వాధీనం చేసి, ప్రభుత్వమే కదా ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పలే కదా, ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి లాక్కున్నది భూమిని లాక్కొని ప్రభుత్వమే చేస్తుంది కదా. అని మీరు కంచె గోడ కడితే ఆ మహానుభావుడు ఎవరో 1000 కోట్లు పెట్టి గోడ కడితే ఆ గోడ కొట్టిన దాంట్లో 25 దాంట్లో మరి వీడు ఎట్టగట్టిండు? మరి వీడు చెప్పండి, మైహోమాన్ సంబంధించిన వ్యక్తి అప్పుడు ఏం చేశారంటన్నా. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి చేస్తుంటే తట్టుకోలేక కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా కొంతమందిని ఉసుగొలుపుతూ రియల్ ఎస్టేట్ తోడేళ్ళు ఉన్నది, రాజకీయ తోడేళ్ళు ఉన్న విద్యార్థులు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా గుంటనక్కలంది విద్యార్థులు అనరు. విద్యార్థుల మనసు తెలుసు రేవంత్ రెడ్డి గారికి. ఎవరైతే రాజకీయ తోడేళ్ళు ఉన్నాయో దీనక ఆ తోడేళ్ళు అన్న తప్ప విద్యార్థుల్ని పల్లెత్తి మాట అనే రకం కాదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, బీజేఎం, శంకర్ మేమంతా యాడికి పోవాలి? శంకర్ పిటిషన్లు వేస్తాడు. పిటిషన్ శంకర్ అని పేరుంది, ఓయూ విద్యార్థి నాయకుడు. శంకరు, నువ్వు ఇప్పుడు యూనివర్సిటీ అధికారుల పైన గోపనపల్లి భూములు ఏమైనా అక్కడ బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, అనుమతులు ఎట్లా వచ్చినాయి పిటిషన్ వేయాలంటాం నేను. ఎందుకంటే నేను కూడా ఉంటాను అందులో. అందరం కొట్లాడదాం. మన పోరాటం చేయాల్సింది చేయకుండా ఎవరండి వాళ్ళ సినిమా తారలు, ఉపాసన ఆమె సినిమా తారనా పారిశ్రామికవేత్త, వాళ్ళు ఎక్కడ భూమి దొరికిద్దా అక్కడ కట్టుకుందాం ఆ బిల్డింగ్లను చూస్తారు. వాళ్ళు ఉన్నట్లేంటి పర్యావరణవేత్తలు ఏంటంటే వాళ్ళు కుహనా పర్యావరణవేత్తలు, వాళ్ళ అభివృద్ధిని అడ్డుకునే ఆటంకవాదులు, వాళ్ళ అభివృద్ధిని అడ్డుపడే ఆటంకవాదులు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు అండి? వాళ్ళకేం తెలుసు? కష్టం ఏం తెలుసు? సుఖం ఏం తెలుసు? చట్టం ఏం తెలుసు? ఆడ అడవి ఏం తెలుసు? అరే 3.5 మీటర్లు పై చిలుకు ఏమన్నా 1-2 చెట్లు ఉంటే అనుమతి తీసుకోవాలి వాటికి. అది మామూలు చిన్నాడి మామూలు మనం వదిలిపెట్టిన భూమి 10 ఏళ్ళు వదిలిపెడితే సర్కార్ తుంప ఆ కంప ఈ కంప పెరిగితే అక్కడ కప్పలు పాములు వస్తాయి. మనం వాటన్ని పట్టుకొని అభివృద్ధిని ఆపాలనుకుంటున్నాం. నిజంగానే జింకలుంటే మేమేం చేస్తాం? తప్పకుండా అది సుప్రీంకోర్టు కూడా ఏదో ఇది గెలుపు కాదు, విద్యార్థుల గెలుపు కాదు, ప్రభుత్వ ఓటమి కాదు. ఇది తాత్కాలికంగా ప్రభుత్వం ఏం చేసింది? భావోద్వేగాలు విద్యార్థుల్లో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అద్దాలు లాంటి మనుషులు విద్యార్థులు అనే వాళ్ళు తెలుసుకోవాల్సిన సమయం పట్టింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రభుత్వం ఈ డాక్యుమెంట్లు ఈ దస్తాలు బయటపెట్టిన తర్వాత చాలా మంది విద్యార్థులు వెనకపోయారు. అక్కడ కొంతమంది పూర్వ విద్యార్థులు చేరారు, పోలీసుల మీద రాళ్ళు రూపారు, పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు తప్పు చేయరండి. వాళ్ళు నేను చెప్పిన కల్మషం లేని మనుషులు విద్యార్థులు.
కొద్దిమంది రాజకీయ ప్రేరేపితమైన పూర్వ విద్యార్థులు అక్కడ చేరి రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళ వెనక ఉండి వాళ్ళని ప్రోత్సహించుకుంటే పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి అసలు అది. కాపాడింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని అభినందించకుండా రేవంత్ రెడ్డి మీద రాజకీయాలు చేయడం ఎంతవరకు న్యాయం అంటున్నా? రేవంత్ రెడ్డి ఏమైనా తన ఇంట్లోకో తమ్ముడికో లేకుంటే వ్యాపారస్తులకో అప్పచెప్తే అనుకోవాలా? బాజాప్తుగా పారిశ్రామిక మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థకు అప్పచెప్పి ఒక జీవో తీసి ఆ జీవో ద్వారా ఆ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు వస్తాయి మన దగ్గరికి. 1,73,000 పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ పెట్టుబడులన్నీ ఇక్కడ పెడితే నిరుద్యోగులకే ఉపయోగం కదా. స్కిల్ యూనివర్సిటీ ఎవరు పెట్టారండి? స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎవరి కోసం పెట్టారు? అదే ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకి పెట్టిండా? తెలంగాణ బిడ్డలకు తక్షణమే ఉపాధి ఉద్యోగాలు కావాలంటే స్కిల్ యూనివర్సిటీ నైపుణ్య విశ్వవిద్యాలయం ఉండాలి. సాంప్రదాయ విద్యలతో ఉద్యోగాలు రావు, ఉపాధి దొరకదని చెప్పి ఆయన కష్టపడి ఆలోచిస్తుంటే ఇలా ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా 100 మంది శక్తివంతమైన జాబితాలో 39వ స్థానం నుంచి రేవంత్ రెడ్డికి 28వ స్థానం ఎట్లా వచ్చిందండి? ఆయనలో మానవీయ కోణం ఉంది, ఆయనలో ప్రకృతిని కాపాడుతాడు, సరస్సులను కాపాడుతాడు. అదే విధంగా ట్రాన్స్జెండర్లు అండి, ట్రాన్స్జెండర్లు వాళ్ళకి గుర్తింపు లేదు. అట్లాంటి వాళ్ళని గుర్తించి గౌరవించి వాళ్ళని పోలీస్ శాఖలో హోంగార్డులుగా తీసుకొని వాళ్ళకు విధులు అప్పచెప్పి వాళ్ళకి గౌరవాన్ని పెంచే విధంగా ఆయన చేస్తే ఇవాళ ఇప్పుడు వీళ్ళు పునః మేధావులు పర్యావరణవేత్తలా? నిజంగా వీళ్ళు ఎక్కడ కాపాడాలా? గోపనపల్లి ఏమైంది? 111 జీవో ఎత్తేసింది ఎవరండి? 111 జీవో ఎత్తేస్తుంటే మేము రేవంత్ రెడ్డి గారు మేము కొట్లాడినాం. రేవంత్ రెడ్డి గారు మన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించిన డ్రోన్ ఎగరేస్తే 500 పీటీ కేసుతో వదిలిపెట్టాల్సిన కేసుని ఆయన్ని చీకటి కొట్టంలో బంధించారు, ఉగ్రవాదులను బంధించి దాంట్లో చర్లపల్లి జైల్లో. అప్పుడు అడిగిపోయారండి పర్యావరణవేత్తలు 111 జీవో పరిధిలో. ఇవాళ ఏం చేశారు? 111 జీవో పరిధిలో గోపనపల్లిలో ఇట్లాంటి బీజేపీ బినామీ ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఉందో, బీఆర్ఎస్ మాఫియా ఉందో వాళ్ళకి ఆటంకంగా ఉందని చెప్పి 2029 ఆ 111 జీవోని ఎత్తేసారు. 111 జీవో తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. దాని ఉద్దేశం ఏంది? ఈ గోపనపల్లి ఈ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో 80 గ్రామాల్లో ఎటువంటి శాశ్వతమైన కడ్డాలు కట్టదు 10 కిలోమీటర్ల మీద. తర్వాత మనం ఏదైనా కట్టుకున్న మామూలు తాత్కాలిక నిర్మాణాలు కట్టాల. మరి ఇలా ఆ జీవో ఎవరి కోసం ఎత్తేసారు? పర్యావరణం కోసం పర్యావరణ ప్రేమికులు ఎక్కడ పోయారంట జీవో ఎత్తేసేటప్పుడు. పర్యావరణ ప్రేమికులు జీవ వైవిధ్యం దెబ్బతింటే ఎక్కడ పోయారంటే నిద్రపోయారంట యూనివర్సిటీ అధికారులు. అరే బాజాప్తుగా యూనివర్సిటీ కబ్జా కళ్ళ ముందు జరుగుతుంది గత ప్రభుత్వం. మీరు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే ఇవాళ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు వ్యక్తి నుంచి భూమిని గుంజుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ పరిశ్రమలో పెడతా అని చెప్తుంటే ఎందుకు వీళ్ళకి నొప్పి అవుతుందని అంటాను నేను. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇంకోటి కోర్టు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏమైతుంది పర్యావరణం నాకు తెలుసు. గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, చట్టాలు మేము కూడా అడ్వకేట్ చదువుకున్నాం, ఆయన కూడా అవగాహన ఉంది. కోర్టు ఏం చెప్తుందండి? ఇప్పుడు ఇది ఏదో విజయం అన్నట్టు సంబరాలు అంటూ రేవంత్ రెడ్డి ఓడి పాగని మీరు మాట్లాడద్దు. మీరు మాట్లాడటం మేము మాట్లాడదు. చెప్పిన తర్వాత చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పండి, అడ్డుపడద్దు. కోర్టు పోతే కోర్టు పట్ల మాకు గౌరవం ఉంది. గత ప్రభుత్వం లాగా నియంతృత్వంగా ధర్నాలు చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే చేస్తాం, చేయండి. ప్రజాస్వామ్యం చర్చలు జరుపుతాం మేము. అరే గ్రూప్ 2 విద్యార్థులు, గ్రూప్ 1 విద్యార్థులు అయితే చర్చలు 2 దఫాలు జరిపినాం మేము వాళ్ళని పిలిపించుకొని. కానీ అందులో న్యాయాన్యాయాలు పరిశీలించిన తర్వాత ఏది నిజమో అది చూసి దాన్ని సత్యాన్ని నమ్ముతుంది తప్ప ధర్మాన్ని అమలు చేస్తుంది తప్ప ఇష్టం వచ్చినట్టు మా రాజ్యాంగాలు, మా కేసీఆర్ రాజ్యాంగాలు ఆయన అమలు చేసినట్టు చెయ్యం మేము. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఉద్యమం జరిగినా విద్యార్థులు సంయమనం పాటించే విధంగా వాళ్ళతో చర్చలు జరుపుతారంటాను. వాళ్ళకి అసలు విషయాలు చెప్తాం, తెలియజెప్తాం. ఇందులో రాజకీయం ఏముంది, దొంగతనం ఏముంది, అసలు ఏమున్నదని చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లా గతంలో జరిగిందా అంటున్నాం మేము. కోర్టు కూడా ఏం చెప్తాం మేము? నేను ఏమంటున్నా, ప్రభుత్వాన్ని ఆపలేదు, అది గుర్తుపెట్టుకుని చెప్తున్నా. 1600 విషయం ఏంటంటే ప్రభుత్వమే ముందు చెప్పని ప్రభుత్వమే ముందుకొచ్చి మీకు టైటిల్ లేదు, 1600 ఎకరాలు ఉంది ఇప్పుడు మీకు, మిగతా మీరు కాపాడుకోకపోతే ప్రభుత్వమే టైటిల్ చేసి మీ పేరు మీద ఇస్తానన్నది మంత్రి మండలి ప్రకటించింది. వీళ్ళు టైటిల్ లేకపోవడం వల్ల ఈవిడ వచ్చినట్టు వాళ్ళు యూనివర్సిటీ అధికారులు అమ్మేసుకుంటూ కబ్జాలు భూములు అవినీతి చేసుకుంటూ ఇలా ప్రభుత్వ భూములు అత్త సొమ్ము అల్లడిదానం చేసినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? అందుకే వాడు దాన్ని ఏం చేసిండు, దాన్ని మొత్తం కూడా శుభ్రం చేసి పారిశ్రామిక మౌలిక సంస్థలు చెప్పి పరిశ్రమ తీసుకొస్తాడు. దీనికి నొప్పి ఏంటంటన్నా? బీజేపీకి వచ్చిన నొప్పి ఏంటి? బీఆర్ఎస్ తప్పు చేసిన వాళ్ళు నొప్పి ఏంటంటున్నాం. కాబట్టి అవి ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, అసత్యం అనేది అంతిమంగా గెలిచేది సత్యమే. సుప్రీంకోర్టు కూడా ఏమంటుందండి, ఎంత పెద్ద జడ్జి అయినా ఆడ సహజ సూత్రాలకు విరుద్ధంగా పోరండి. ఇప్పుడు జడ్జి మా లాయర్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, చేసిన తర్వాత చూస్తారు, పెడతారు జింకలు పడిపోయినా. ఇప్పుడు జింకల్ని సురక్షిత ప్రాంతాలు తరలించాలి అక్కడ తక్షణమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నెహ్రూ జువాలజికల్ పార్కో లేకుంటే వనస్థలిపురంకో లేకుంటే వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి
జింకల సంరక్షణ కేంద్రానికి పంపాల వాటిని ఏ జీవరాశులు ఉంటాడు పంపాలా ఎందుకంటే ఆల్రెడీ దొంగలందరూ వేటగాళ్ళందరూ దొబ్బితింటే వాటిని Right. అరే నెమలి జాతీయ పక్షి నెమలని కూడా సోయి లేకుండా వేటగాళ్ళు వేటన బాధపడుతుంటే అవి చనిపోతుంటే ఇంకోటి వాటికి ఆహారం దొరక్క చెట్లు అవి వాటికి ఆహారం దొరకట్లే అవి ఏం చేస్తారు వీళ్ళు తీసిన ఫోటోలను చూడండి ఒక దాంట్లో జింక ఏం తింటుందంటే పచ్చని గడ్డు లేకుంటే దాని పచ్చని ఆహార పదార్థాలు చెట్లు ఏదో తింటది అక్కడ ఏం చేస్తుంది బర్గర్లు పిజ్జర్లు ప్యాకెట్లు ప్లాస్టిక్ ప్యాకెట్లు తింటుంది అది ఆ జింక అంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ కనపట్లేదు జీవ వైవిధ్యం ఏం దెబ్బతినదు అంటే కాంక్రీట్ ఎవరు అక్కడ వేసింది ఎవడు అలా చుట్టూ ఏం లేకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ హత్యలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ చేతగాని పని రేవంత్ రెడ్డి చేసినప్పుడు రేవంత్ రెడ్డిని అభినందించండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మీ స్వార్థం కోసం మీ రాజకీయాల కోసం మీ రాజకీయ పబ్బం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని చెప్పి మేము వాళ్ళ గోకర్ణ విద్యార్థులను కూడా చర్చలు పిలుస్తాం ఇది ఆగిపోద్ది సుప్రీం కోర్టు కూడా ఏం చేయదండి ఎందుకంటే మా నమ్మకం ఉంది సుప్రీం కోర్టు ఏం మెన్షన్ చేశారు చెప్తున్నావు నువ్వు చెప్పి విద్యా సంస్థలకు మాత్రమే వాడుకోవాలని చెప్పారు తీసుకున్నారు అవును విద్యా సంస్థ ఐటీ వస్తుంది ఐటీ పరిశ్రమ విద్య కదా ఐటీ పరిశ్రమ విద్య కాదా ఐటీ పరిశ్రమ ఏమంటారు ఐటీ పరిశ్రమ ఏమంటారు ఐటీ పరిశ్రమ విద్య కాదా ఐటీ పరిశ్రమ ఉపాధి కదా నిరుద్యోగులకు ఉపాధి కదా ఎవరన్నారు దానికోసం అని చెప్పింది ఏంటి నువ్వు ఎందుకు మాట్లాడాలి నేను ఏమంటాను సరే సరే అది విద్య కాదు అది విద్య కాదు దీన్ని గోలగొడదాంపా దీన్ని గోలగొడదాంపా దీన్ని గోలగొడదాంపా అని అంటాను ఇప్పుడు దీన్ని గోలగొడదాంపా బీజేపీ కాంగ్రెస్ అందరం దీన్ని గోలగొడదాం 50 ఎకరాల్లో 25 ఇదే సర్వేలో ఉన్నా 50 ఎకరాలు మనం ప్రభుత్వం కాదు మనం విద్యార్థి నాయకులుగా నీ భూమి కదా అది నీ భూమి కదా ప్రభుత్వం కాదు వదిలిపెట్టండి ఇప్పుడు ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే మా భూమి అంటున్నారు నీ భూమిలో ప్రభుత్వం కాపాడిన భూమిలో 50 ఎకరాలు మైహోం కట్టిండు మైహోం రామేశ్వరం రాజకృష్ణ కట్ట విల్లాలు దాని దగ్గర పోదాంపా అంటున్నా ఎందుకంటే దాని వెనక వీళ్ళు వెనక వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర రాడు వీళ్ళు నేను అదే అంటున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్డింగ్ ను కొనకూడదాం పాండి ప్రభుత్వం సంబంధం లేదు నేను ఒక విద్యార్థి నాయకుడుగా వస్తా నిరుద్యోగ నాయకుడుగా వస్తా నేను పర్యావరణ ప్రేమికుడుగా వస్తా పోదాం పాండి మీకు చెప్తుంటే గోపాలపల్లిలో కట్టిన బిల్డింగ్లు మాట్లాడకూడదు రాజకీయాలు దయచేసి అభివృద్ధిని మాట్లాడుకోవద్దు రాజకీయాలు చేయొద్దు అనేది నా ఉద్దేశం చెట్లు కాదు అవి గుర్తు పెట్టుకోండి చెట్లు అనేవి అక్కడ అభయారణ్యం కాదు అటవీ కాదు అటవీ శాఖనే 2006 సంవత్సరంలో ఇక్కడ అడవి లేదని చెప్పి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్పిండు అసలు నేను పోరంబోకు భూముల్లో ఇష్టం వచ్చిన పిచ్చి మొక్కలు మొలిస్తే ఔషధ మొక్కలు లేవు ఒకటో రెండో అర ఉంటాయి మామూలుగా మన ఇళ్లలో కూడా ఉంటాయి మొక్కలు మన ఇళ్లలో కూడా మొక్కలు ఉంటాయి ప్రతిది కూడా ఔషధ మొక్క అవుతుంది విషం మొక్కలు ఉన్నాయి ఔషధ మొక్కలు ఉంటది గౌతమ్ ప్రసాద్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వమే కాపాడుకుని ఆయన తీసుకొచ్చారు కాబట్టి సరే రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ తీసుకొస్తాము తద్వారా రాష్ట్రానికి ఆదాయం